ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఒక రైతు కూతుర్ని. మాకే పథకాలంటూ లేవు. ఎక్స్ట్రా 2000 ఇదో తీసుకొచ్చాను. 2000 చిల్లర వచ్చింది. ఎక్స్ట్రా ఇంటికి తాళం వేసిన ఇంటికి ఇంత నేను కట్టాలా, ఏం చేయాలా నాకేం అర్థం కాదు. ఇవి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఏడీని కూడా కలిశాను. ఛార్జీలు పెంచుతామంటున్నారు. కడతారా, కరెంట్ కట్ చేయాలని అడుగుతున్నారు. ఇంతకు ముందు పెంచమన్నారు. నాకు 400 వచ్చేది. 200 యూనిట్ల కన్నా నేను ఏ రోజు ఎక్కువ కాల్చలేదు. ఈ 2000 నేను ఎలా కట్టాలా? ఎక్స్ట్రా అమౌంట్ ఇది. ఇంతకు ముందు 1500 కట్టినాను. ఈ 2-3 నెలల్లోనే నేను బాధుడు. అసలు మాకు ఇచ్చే సంక్షేమాలు ఏం లేవు. ఇవి ఎలా చేసుకోవాలో నాకేం అర్థం కాదు. అసలు కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, ఇచ్చిన సూపర్ 6లు అమలు చేయాలి, తగ్గించాలని మా కోరిక. ఇంతకన్నా నార్మల్ గా వచ్చాయి. 400-500 కన్నా ఎక్కువ ఏ రోజు కట్టలేదు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఈ రోజు ఎమ్మెగనూరు సబ్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తున్నాము. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే, రేపటి నుంచి స్మార్ట్ మీటర్లు పెట్టి ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్లు చేసుకోమంటున్నారు. ఇప్పుడే పంటలు లేక, మిరపకి గిట్టుబాటు ధర లేక రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. వీళ్ళకి స్మార్ట్ మీటర్లు పెట్టి రాత్రి రీఛార్జ్ చేసుకోవడము, రాత్రి రీఛార్జ్ అయిపోతే రాత్రి రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకోవాలంటే ఒక రైతు, ఒక బీదవాడు ఎక్కడి నుంచి చేసుకుంటాడు? దయచేసి ఇవన్నీ కొత్త స్కీములు తెచ్చి డబ్బులు పెంచడం కోసం ఇంతవరకు 100 యూనిట్లకు ఒక రేటు, 300 యూనిట్లకు ఒక రేటు అని ఉండేది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత ప్రతిదీ ఒకటే రేట్ అయిపోతుంది. దీని వలన పేదవానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి దీన్ని వెంటనే తగ్గించి స్మార్ట్ మీటర్లు కానీ బిగించరాదు. 2024 ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, గతంలో ఎలక్షన్ల ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచాం అని చెప్పి అధికారంలోకి వచ్చినారు. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. అసలు మన ప్రజలకు, మన రాష్ట్రంలో ముఖ్యమైన విషయం ఏమి? కరెంటు బిల్లులు పెంచాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, పురంధేశ్వరి గారు అయితేనేమి, ముగ్గురు కలిసి మేము కరెంట్ ఛార్జీలు పెంచామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి మోసం చేస్తున్నారు. కరెంటు బిల్లు పెంచమని చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు పెంచినారు? వచ్చిన 6 నెలలో 3 సార్లు కరెంటు బిల్లు పెంచినారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్న వ్యక్తి కరెంటు బిల్లు పెంచమని చెప్పి ఈరోజు పెంచినావంటే ఏ విధంగా నిన్ను నమ్మాలా ప్రజలు? నిన్ను నమ్మి మోసపోయినారు కదా. కరెంటు బిల్లులే పెంచనని చెప్పి పెంచినావే, రేపు పొద్దున సంక్షేమ పథకాలు ఏమి ఇస్తారు మీరు? ఇప్పటివరకు 6 నెలలు అవుతుంది మీకు టైం ఇద్దామని. 6 నెలలు టైం ఇచ్చాము. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇప్పటివరకు పునాది వేయలేదు. దీపావళి పండగకి గ్యాస్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు అది కూడా రేపు సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో రేపు సంవత్సరం నుంచి దీపం పథకం కింద గ్యాస్ ఇస్తామని చెప్పారు. మీరు ఇచ్చిన సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళాయి? మీరు ఇచ్చిన సూపర్ 6లో మీరు ఫ్రీ బస్ అని చెప్పి మహిళలు మభ్యపెట్టారు. ఇట్లా అన్ని వర్గాలలో మభ్యపెట్టి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టి 6 నెలలైనా పట్టించుకోకుండా ఇక్కడ లోకల్గా దౌర్జన్యాలు చేస్తున్న నాయకులు, పార్టీలోకి రావాలని చెప్పి అంగలు తీపిస్తామని చెప్తున్న నాయకులు, టీడీపీ నాయకులు, ఇట్లాంటి వాళ్లకు ఒత్తాసు పలుకుతున్న తెలుగుదేశం నాయకులు, ఎన్డీఏ గవర్నమెంట్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మోసం చేసే దాంట్లో దిట్ట ఎవరైతే ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. గత ప్రభుత్వం మీద ఏడ్చేది ఏముందండి? మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తామన్నారు చేయండి. గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు ఏమైతే హామీలు ఇచ్చినారో అవి నెరవేర్చండి. గత గవర్నమెంట్ గురించి మీకు ఎందుకు? మీకు ప్రజలు ఓటేశారు కదా, మీకు గెలిపించారు కదా, మీకు అధికారం ఇచ్చారు కదా. లో జగన్మోహన్ రెడ్డి గారి మీద 12 లక్షల కోట్ల అప్పులు ఉన్నారు, 12 లక్షల కోట్ల అప్పు చేశాడని చెప్పారు. సాక్షాత్తు అదే చంద్రబాబు నాయుడు, అదే ఎన్డీఏ కూటమి, అదే అసెంబ్లీలో 6,54,000 రూపాయల కోట్లను అప్పు చూపించింది. అంటే ఏది నిజం? అంటే అసెంబ్లీలో మీరే సాక్షాత్తు ఇంత అప్పు ఉంది స్టేట్కి అని చెప్పి మీరే ఇస్తున్నారు.
ఎలక్షన్ల ముందేమో జగన్మోహన్ రెడ్డిని దించాలా, జగన్మోహన్ రెడ్డి తొక్కాలా, జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలా, మంచి చేసేవాడు బాగుండకూడదని మీరు ఆయన మీద కల్లిబల్లి మాటలు చెప్పి మోసపూరిత హామీలు చెప్పి ఆయనను దింపేశారు. ఈరోజు మీరు గవర్నమెంట్ వచ్చింది కదా, మరి మీరు ఎందుకు ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు? మీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా, పైన కూడా మీరే ఉన్నారు కదా, పైన గవర్నమెంట్ మీదే, కింద గవర్నమెంట్ మీదే, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళని. ఇదే కరెంటు ఛార్జీల నుంచి ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి అధికారంలోకి వచ్చినారు. ఇట్లా పెంచుకుంటూ పోతే 6 నెలల్లో 3 సార్లు పెంచితే ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పెంచుతావు? ఎంతమంది ఇబ్బంది పడతారు? ప్రజల ఉసురు మాత్రం ఎన్డీఏ కూటమి మీద పడుతుంది. రాబోయే ఎలక్షన్స్లో ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా చూడాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.